హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవిని లైఫ్ ప్లస్. సో మేము చాలా రోజుల నుంచి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా. ఇప్పటి నుంచి కాన్స్టాంట్గా వీడియోస్ని పోస్ట్ చేస్తాం. మంచి మంచి కంటెంట్స్తో మేము ముందుకు వచ్చేస్తాం అన్నమాట. సో మన తమ్నేలో చూసినట్టు ఈరోజు మన వీడియో ఏంటంటే రాష్ట్రపతి నిలయం విజిట్కి వెళ్ళాం. అది కూడా హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయానికి. ఇది ఎక్కడో కాదు, సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న బొల్లారంలో ఉంది. ఒక 1 డే మొత్తం టైం స్పెండ్ చేసి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాము. యాక్చువల్‌గా ఈ వీడియో చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నాం మేము. ఈ రాష్ట్రపతి నిలయం వింటర్ కార్నివల్స్ లాగా ఉదయనోత్సవ్ అనే ఒక ప్రోగ్రామ్‌ని రన్ చేసింది ఫ్రమ్ జనవరి 2-13. సో ఈ డేట్స్‌లో మేము జనవరి 11 రోజు వెళ్ళామనమాట. కానీ ఈ వీడియో మీకు చాలా లేట్‌గా వస్తుంది మీ ముందుకి. కొంచెం వర్క్‌లో ఉండడం వల్ల నేను వీడియో ఎడిట్ చేయడం లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. అక్కడి నుంచి మనం ఈజీగా మనం కార్‌లో వెళ్ళిపోవచ్చు బొల్లారం దగ్గరికి. అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం ఈ ఉదయన్ ఉత్సవ్ అనే ప్రోగ్రామ్‌కి ఫ్రీ ఎంట్రీ కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నామనమాట. 1 డే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ పార్కింగ్ స్పేస్‌లో ఆ టికెట్స్‌ని కలెక్ట్ చేసుకొని మేము ముందుకెళ్ళిపోయాము. పెద్ద ప్రాసెస్ కూడా ఏం పట్టలేదు దానికి. జస్ట్ వితిన్ 15 మినిట్స్‌లో మా రిజిస్ట్రేషన్ టికెట్స్‌ని ఇన్ ద ఫార్మ్ టైప్‌లో కలెక్ట్ చేసుకొని అక్కడ చిన్న సెక్యూరిటీ చెకప్‌లా ఉంది. జస్ట్ నార్మల్ వాకవే చెకప్. అక్కడి నుంచి ఆ చెకప్ కంప్లీట్ చేసుకొని ముందు లోపలికెళ్ళిపోయాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇది మొత్తం ఈ రాష్ట్రపతి నిలయం హైదరాబాద్‌లోనిదే. ఈ ప్లేస్ ఏరియా మొత్తం గ్రాస్ ఏరియా వచ్చేసి 90 ఏకర్స్ ఉందన్నమాట. అక్కడ మీకు మ్యాప్ కూడా కనిపిస్తుంది కదా! ఆ మ్యాప్‌లో చూసి రిఫరెన్స్‌గా మనం ఎక్కడి నుంచి ఎలా వెళ్ళొచ్చు అనేది ప్రతి దగ్గర మ్యాప్స్ డిస్‌ప్లే అయ్యున్నాయి. సో, మనకు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి ఆ రోజు చాలా మంది రష్ ఎక్కువనే ఉండే. అండ్ ఆల్సో మేము వెళ్ళినప్పుడు 11థ్ రోజు కాబట్టి ఇంకా 2 డేసే ఉండడం వల్ల చాలామంది విజిట్ చేయడానికొచ్చారు. నాకు నచ్చిన విషయం ఇందులో ఏంటంటే ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ కాబట్టి ఎవరైనా విజిట్ చేయొచ్చు. యాజ్ యూజువల్‌గా ఎప్పుడు ఈ రాష్ట్రపతి నిలయం క్లోజ్‌లోనే ఉంటుంది. ఎందుకంటే మన నైజాం దగ్గర నుంచి వస్తున్నది వాళ్ళ గవర్నర్స్ కోసం కట్టరనమాట. యూజువల్లీ ఇది హైదరాబాద్‌లో మన ప్రెసిడెంట్ కోసం ఓన్లీ ఆన్ వింటర్ రిట్రీట్ కోసం ఓపెన్ చేస్తారంట. సో, అందుకు విజిట్ అయిపోయిన తర్వాత ఈ వింటర్‌లో మనకి విజిట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినారు. అండ్ ఆల్సో ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల చాలామంది ఆ రోజు మేము వెళ్ళిన రోజు విజిట్ చేయడానికొచ్చినారు. సో, మీరిక్కడ చూడొచ్చు మొత్తం ఈ 90 గ్రాస్ ఏరియాలో డిఫరెంట్ ఏరియాస్ లాగా డివైడ్ చేసినారు. అండ్ ఆల్సో ప్రతి ఏరియాకి ఒక యారో మార్క్ ఉందనమాట. సో, స్టార్టింగ్ నుంచి మనం ఒక 10-12 ఏరియాస్ చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది మొత్తం ఫ్లవర్ గార్డెన్. అట్లా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఇంకొక దగ్గరైతే నాకు 1, 2 ఎకర్స్ ఆఫ్ మొత్తం తోటలే కనిపించినాయి. అది కూడా మనం ముందుకెళ్ళి చూసేద్దాము. అండ్ ఆల్సో ప్రతి దగ్గర మెయిన్‌గా వీళ్ళు కాన్సంట్రేట్ చేసింది గ్రీనరీయే. మనం ఎక్కడ చూసినా గ్రీనరీయే కనిపిస్తుంది. ఈ 13 డేస్ కార్నివాల్‌లో వీళ్ళు సెటప్ చేయడం వల్ల అది ఇంకా చాలా 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 అందంగా కనిపించింది. ఇప్పుడు మనం ఒక్కొక్క దానికెళ్ళి వివరంగా అసలు మేమెలా టైమ్ స్పెండ్ చేశామో చూసేద్దాము. అండ్ చూసారు కదా మీరిక్కడ ఇది ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది రాష్ట్రపతి నిలయం అని అందులో నాకు నచ్చిందేంటంటే ఈ వాల్ పెయింటింగే. ఎక్కడ చూసినా మన కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్‌ని రిప్రజెంట్ చేసే దానిలాగే ఉన్నాయి. పెయింటింగ్స్ అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన షోకేస్‌కి గావచ్చు, బొమ్మలు గావచ్చు. అండ్ మనం తెలుసుకున్న విషయాలు కూడా చాలా ఉన్నాయి ఇందులో. ఇలా మనం ముందుకు వెళ్తున్నా చూసేద్దాము. ఫస్ట్ మేము అక్కడికెళ్ళిన తర్వాత నాలెడ్జ్ గ్యాలరీకెళ్ళామనమాట. ఎంట్రీ అవ్వగానే ఆ ఫ్లవర్ గార్డెన్స్ తర్వాత రైట్ సైడ్ ఉందనమాట ఈ నాలెడ్జ్ గ్యాలరీ. సో, మనకి వీడియోలో కనిపిస్తుంది గదా! ఇది మెర్సిడెస్ బెంజ్. ప్రణబ్ ముఖర్జీ గారు వాడిన ఫస్ట్ కార్ అంట ఇది. ఆ కార్ అయితే మస్తు పెద్దగుంది. నాకైతే అసలు అక్కడి నుంచి రావాలనే అనిపించలేదు. చాలా బావుంది ఆ కారు. అయితే ఈ గ్లాస్ ప్రొటెక్టివ్‌నెస్ ఉండడం వల్ల వీడియోలో నేను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాను. అక్కడ మొత్తం ఎక్కడికక్కడికి టచ్ చేయకుండా మొత్తం అన్ని గ్లాస్‌తో ప్రొటెక్టివ్‌నెస్ పెట్టేసినారు. అండ్ ఆల్సో అక్కడి నుంచి మేము ముందుకు వెళ్ళి
ఇంకా పాతకాలంలో వాడిన వస్తువులు అండ్ ఆల్సో రాష్ట్రపతి నిలయానికి సంబంధించినవేమైనా వస్తువులున్నా, ఆ ఫోటో గ్యాలరీ గూడా మొత్తం ఈ నాలెడ్జ్ గ్యాలరీలో పెట్టేసినారనమాట. అండ్ ఆల్సో ఈ ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ గూడా మనం ఈ నాలెడ్జ్ గ్యాలరీలో జూస్తాము. అక్కడి నుంచి ఫ్రంట్‌కెళ్ళి మేమింకా ఒకటొకటి చూసుకుంటూ వచ్చేసాం. బట్ ఆల్సో ఇట్స్ ఎ నైస్ విజిట్. నాకు బాగా నచ్చిందేంటంటే, వీళ్ళు యాన్షియంట్ డేస్ నుంచి ఒకటేలాగా వాడుతున్నారంట. సో, అవే వాళ్ళు ప్రిజర్వ్ చేసి ప్రతి ఇయర్‌ని ఆ ఫోటోస్ కానీ ప్రతి ఇయర్ దాన్ని ఇంక్రిమెంట్ చేస్తూ, దాన్ని అప్‌డేట్ చేస్తూ ఉంటారంట. సో, అక్కడి నుంచి మేము అలా ఆ నాలెడ్జ్ గ్యాలరీ మొత్తం చూసుకుంటూ ఏమేమి ఉంటాయని చూసాము. అక్కడ ప్రతీదీ చాలా నీట్‌గా అండ్ ఆర్గనైజ్డ్ వేలో ఉన్నాయి. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా. అండ్ ఇలా ప్రతి ఒక్క దాని గురించి చదువుకుంటూ, వినుకుంటూ మేమొచ్చేసాం. సో, ఇది ఇక్కడ చూసినట్టయితే మనము ఓల్డెన్ డేస్‌లో ఇలా మిషన్స్ టెల్లర్ మిషన్స్ వాడేవాళ్ళంట. అట్లా ఓల్డెన్ డేస్‌కి సంబంధించిన వస్తువులన్నీ ప్రిజర్వ్ చేసి ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారిక్కడ. సో, ఇందులో చూడొచ్చు మనం. మన ఫ్రీడమ్ ఫైటర్స్ గానీ అండ్ ఆల్సో రాష్ట్రపతి నిలయానికి సంబంధించిన నేషన్‌కి సంబంధించిన ఫోటో గ్యాలరీస్ గూడా ఇందులో వాళ్ళు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉంటారు. సో, ఇది ఆ ద్రౌపది ముర్ము గారి స్టాచ్యూ. అక్కడ సైడ్ మనం ఫ్రంట్‌లో మెర్సిడెస్ బెంజ్ చూసాం గదా! సో, దానికి అపోజిట్‌గా ఇక్కడ ఈ జెట్‌కా పెట్టినారు. అండ్ అది వాడిన ఫస్ట్ కార్ అయితే ఇది వాడిన ఫస్ట్ వెహికల్ అనేది సింబల్‌నెస్ చెప్పడానికి. అండ్ ఆల్సో వాళ్ళు యూజ్ చేసిన కెమెరాస్ అండ్ శాటిలైట్స్‌తో ఎలా వాళ్ళు మీటింగ్స్‌ని జరిపేవారు, మీటింగ్స్‌ని పెట్టుకునేవారు. అలాంటి గ్యాడ్జెట్స్ అన్నీ ఇందులోనే పెట్టారనమాట. యూజ్ చేసిన పాత పాత్రలు ఇలాంటివన్నీ. సో, ఇది మొత్తం నాలెడ్జ్ గ్యాలరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇలా ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండింగ్ పాయింట్ అక్కడి పాత వస్తువులు, పురాణ కాలమైన థింగ్స్ అండ్ మెడల్స్ ఈ ఫోటో గ్యాలరీస్ అన్నీ ప్లేస్ చేసినారు ఇందులో. సో, అక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళి మనం రాష్ట్రపతి నిలయానికి ఎంటర్ అవ్వచ్చు. అండ్ మీరు చూసినట్టయితే ఈ మొత్తం 90 ఎకర్స్‌లో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడికి మనకి డైరెక్షన్స్ అండ్ యారోస్‌తో మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అక్కడికి రీచ్ అవ్వచ్చు. సో, దీంట్లో గ్రేట్‌నెస్ ఏంటంటే ఈ ఏరియా చుట్టూ మధ్యలో ఉంటుంది ఆ రాష్ట్రపతి నిలయము. అన్ని ప్లేసెస్‌ని కవర్ చేసేటట్టు. సో, ముందుకు వెళ్తే మనకది కనిపిస్తూ ఉంది. సో, మేము మ్యాప్‌ని ఫాలో అవ్వుకుంటూ అలా ముందుకెళ్ళిపోయాం. ఫ్రీ ఎంట్రీ ఇంకా అలాగే వీకెండ్ అవ్వడం వల్ల చాలా స్కూల్స్ విజిటింగ్‌కొచ్చాయి. అండ్ ఆల్సో రాష్ట్రపతి నిలయన్ ఉదయన్ ఉత్సవ్ అనే ఒక కామెంట్‌ని తీసుకొనొచ్చి ఫ్రమ్ జాన్ 2 టు జాన్ 13 వరకు పీపుల్‌కి విజిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. ఎప్పుడు రాష్ట్రపతి నిలయం ఓపెన్‌లో ఏముండదు. ఒక పర్టిక్యులర్ టైమ్ అంటూ ఉంటుందన్నమాట. మన ప్రెసిడెంట్ ఎప్పుడైతే మన హైదరాబాద్‌కి విజిట్ వస్తారో అప్పుడు మాత్రమే ఓపెన్ ఉంటుంది. దట్ టూ ఆ ఓపెన్ టైమ్‌లో కూడా అందరికి ఏం ఛాన్స్ ఇవ్వరు. అండ్ నాకు ఈ కాన్సెప్ట్ చాలా నచ్చింది. 'ఉదయ్ నోట్స్ ఆఫ్ జనవరి 2025' నార్మల్ కామన్ పీపుల్‌కి గూడా విజిటింగ్‌కి ఛాన్స్ ఇచ్చి ఆహ్, ఏమంటారు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం చాలా నచ్చింది. అండ్ ఆల్సో చాలా ఆర్ట్ గ్యాలరీస్ అండ్ ఫోటో బూత్స్ కూడా అక్కడ పెట్టినారు. ఫోటోస్ తీసుకోవడానికి. మేము గూడా అలా సరదాగా కొన్ని ఫోటోస్ తీసుకొని ఇంక అక్కడి నుంచి ముందుకొచ్చేసాం. నేను చెప్పా కదా! మ్యాప్‌ని ఫాలో అవ్వకుంటూ ముందుకు వెళ్ళొచ్చు మనం. అక్కడ అన్నిటికి డైరెక్షన్స్ ఉన్నాయి. సో, అక్కడి నుంచి మేము అండ్ దీంట్లో ఏంటంటే అన్ని ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్‌సీసీ ఛాన్సలర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల మేము వెళ్ళిన రోజు చాలా మంది కనిపించినారు మాకు. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే గ్రీనరీ మెయింటైన్ చేయడం చాలా బావుంది. అంటే ఎప్పుడు ఓన్లీ ప్రెసిడెంట్ వచ్చిన టైంలోనే కాకుండా ఇలా ప్రతి ఎవ్రీ డే దాన్ని కేర్ తీసుకోవడం వెరీ గుడ్. అండ్ ఈ విజిట్ టైమ్‌లో ఇలా క్లబ్స్ అన్నీ పెట్టడం వల్ల ఫుడ్ కోర్ట్స్ కూడా అరేంజ్ చేసినారు. అంటే పీపుల్‌కి ఏమి ఇబ్బంది కాకుండా. మేము కూడా అట్లా ఫుడ్ కోర్ట్‌కెళ్ళేసి కొంచెం ఎనర్జీ డ్రింక్స్ తాగేసి అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం విజిట్ చేయడానికి. యాక్చువల్‌గా 1 డే మొత్తం పడుతుంది ఈ విజిట్‌కి. ఇక్కడ మనకు కనిపిస్తుంది గదా! అదే రాష్ట్రపతి నిలయం అన్నమాట. అక్కడి నుంచి రైట్ సైడ్ రాగానే మనకి లోపలికి ఎంట్రీ ఉంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ విజిట్‌లో నేను పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నార్మల్ పీపుల్‌కి కూడా ఛాన్స్ ఇచ్చి ఇలా లోపల ఏం జరుగుతుంది అని చూపించడం చాలా బావుంది. మొత్తం ఈ రూమ్‌లో 11 రూమ్స్ ఉన్నాయన్నమాట. మనకి రాష్ట్రపతి భవన్ బిల్డింగ్‌లో. లోపలికి ఫోన్ అలో చేయకపోవడం వల్ల నేను లోపల వీడియోస్, ఫోటోస్ ఏం తీయలేకపోయినా. సో, కాబట్టి ఓన్లీ ఇక్కడి వరకే మాకు ఫోన్ అలో ఉండే. సో, అక్కడ పీపుల్ మొత్తం ఫోన్స్ సబ్మిట్ జేసేసి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మేమక్కడ ఆగేసి ఒక 2, 3 క్లిప్స్ తీసేసుకున్నాము.
లోపలైతే చాలా బాగుంది. అండ్ నేను ఫొటోస్ క్యాప్చర్ లేకపోయినా కాబట్టి నేను వీడియోస్ తీయలేదు. మొత్తం 11 రూమ్స్ ఉండే, ఇంక్లూడింగ్ ఆఫ్ కిచెన్, డైనింగ్ అండ్ అదర్ కంపార్ట్మెంట్స్. చాలా 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 పెద్దగా ఉంది. అండ్ ఫర్నిచర్ అయితే చాలా బాగుందన్నమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము అలా ఫ్రంట్ నుంచి లోపలికి వెళ్ళేసి బ్యాక్ నుంచి బయటికి వచ్చేసాం. మనకి వన్ వేనే ఉందన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఒక వే అయితే బయటికి రావడానికి ఒక వే. సో వచ్చిన తర్వాత కొన్ని క్లిప్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం అక్కడి నుంచి. ఓన్లీ ఆ రాష్ట్రపతి నిలయం ఇండోర్ వరకే ఫోన్ ఎలో లేదు. బట్ మిగతా ప్లేసెస్‌లో మాత్రం మొత్తం మనం ఫోన్ ఎక్కడైనా వాడుకోవచ్చనమాట. అక్కడ వరకు మాత్రమే మేము ఆ ఫోన్ సబ్మిట్ చేసి బ్యాక్ రాగానే మళ్ళీ తీసేసుకున్నాం. తీసుకొని యాజ్ యూజువల్‌గా కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ముందుకొచ్చేసాం. సో, ద సెంటర్ పార్ట్ ఆఫ్ ది అట్రాక్షన్ ఏంటంటే ఈ రాష్ట్రపతి నిలయమే. నాకు అక్కడ ఫర్నిచర్ కూడా చాలా యాస్థెటిక్‌గా అనిపించింది. సో, చాలామంది ఎన్ఎస్ఎస్ అండ్ ఎన్‌సీసీ వాలంటీర్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల చాలా క్రౌడ్ ఎక్కువుండే. యాక్చువల్‌గా నాకు అనిపించింది ఏంటంటే, వన్ డే సరిపోదు. అండ్ మేము స్టార్ట్ అయ్యింది 9 అలా కాబట్టి మేము రీచ్ అయ్యేసరికి 10:30 అయింది. సో, ద ఓపెనింగ్ టైమ్స్ వచ్చేసి 10 ఏఎం టు 4:30 పీఎం వరకే అనమాట. ఇంకా యాజ్ యూజువల్‌గా మేము అక్కడికి ఆ నిలయంని చూసి బయటికొచ్చేసరికి 11:30 అవ్వడం వల్ల సో, పీపుల్స్ క్రౌడ్ ఎక్కువైపోయింది. ఇంకా మేమలా అన్నీ చూసుకుంటూ ఒకటొకటి ముందుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ మనం చూసినట్టయితే మీకు కనిపిస్తుంది గదా! ఒరిజినల్ వుడ్ ఆఫ్ మన ఫ్లాగ్ పోస్ట్. అక్కడ ఇక్కడ మనకు చూస్తే రైట్ సైడ్ కనిపిస్తుంది ఒక పెద్ద ఫ్లాగ్. దానికి సంబంధించిన డీటెయిల్సే ఇక్కడున్నాయి. సో, అక్కడి నుంచి చదువుకుంటూ నార్మల్‌గా మేము ఆ ఇన్ఫర్మేషన్ చూసుకుంటూ వచ్చేస్తున్నాం. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ముందే ఈసారి రాష్ట్రపతి నిలయం వాళ్ళు పెట్టిన ఈ వింటర్ కార్నివల్స్ గానీ ప్రతిసారి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. అప్పుడు ముందే రిజిస్ట్రేషన్ ఫీ ఏం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారక్కడ. డిఫరెంట్ టైప్ ఆఫ్ డాన్స్ అండ్ ఆల్సో ఎంగేజింగ్ కమ్యూనిటీ యాక్టివిటీస్ నాకు చాలా నచ్చాయి. చిన్న పిల్లలకి అండ్ ఆల్సో పెద్దవాళ్ళకి కూడా డిఫరెంట్‌గా పీపుల్స్‌ని ఎంగేజ్ చేస్తున్నారక్కడ. ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉండే మేమెళ్ళినప్పుడు. మొత్తం గ్రీనరీతో ఉండడంతో నేచర్‌కి బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది నాకు. అలా కొన్ని క్లిప్స్ కలెక్ట్ చేసుకొని మేము అక్కడి నుంచి లిటిల్ గార్డెన్‌కొచ్చేసాం. ఇదంతా మొత్తం లోపల ఒక వాటర్ ఫాల్ లాగా ఉంది. అక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్‌ని మనం అక్కడ చూడొచ్చు. ఇంకా మేము లేట్ అయిపోతుంది కదా అని జస్ట్ అలా వాక్ త్రూ చేసేసినాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! నీకు ప్లాంట్ చూపిస్తా. ఇది ఆర్కిడ్ ప్లాంట్. ఫ్లవర్స్‌లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫ్లవర్ అనమాట. మీరు కలర్ చూడొచ్చు. లావెండర్ టైప్ ఉంది. చాలా అట్రాక్టివ్‌గా ఉంది ఆ కలర్. సో, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫ్లవర్ అండ్ ఫ్లవర్ ఆఫ్ ఆర్కిడ్ అంటారు దీన్ని. ఇందాక నేను చెప్పగా వాటర్ ఫ్రంట్ ఉందని. సో, అది ఆ వాటర్ ఫ్రంట్. అక్కడి నుంచి ఇంకా మేము ముందుకు నడుచుకుంటూ వచ్చేసి ఈ ఇది ఇక్కడికొచ్చాం. ఇక్కడ చూసినట్టయితే మనం పురాతన కాలంలో ఇది ఓపెన్ ఎయిర్ ఎగ్జిబిషన్ అనమాట. పురాతన కాలంలో వాళ్ళ చెక్కకి సంబంధించిన వస్తువుల ఎగ్జిబిషన్ ఉంది. సో, అలా చూసి అండ్ నాకు బాగా నచ్చిందేంటంటే వీళ్ళ గ్యాలరీ చాలా బావుంది. నీట్‌గా అరేంజ్ చేసినారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పక్కనే ప్రతి ఒక్క వాల్ మీద డిజైన్ చేసుందనమాట. ఎవరిని అక్కడ అడగాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో ఉన్నాయి. సో, ఎవరైనా అక్కడ ఈజీగా ఏం సమాచారం ఉందో ఈజీగా చదివేయొచ్చు. అక్కడి నుంచి మేము ముందుకొచ్చేసాం. ఒక ఇంట్రెస్టింగ్ సిస్టమ్ చెప్తా నేను మీకిప్పుడు. మనం పాతకాలంలో పుల్లీ సిస్టమ్ వాడేవాళ్ళమంట కదా! దానికి సంబంధించిన ఒక మోడలే ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ జేషినారు. ఆ మోడల్‌తో పాటు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గూడా నేను జూషిన. నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే, ఒకప్పుడు ఫార్మర్స్ వాటర్‌కి ఎలా ఇబ్బంది పడేవాళ్ళో మనందరికీ తెలుసు గదా! సో, వాళ్ళు యూజ్ చేసిన టెక్నిక్‌నే వీళ్ళిక్కడ మోడల్‌లాగా క్రియేట్ జేషినారు. అండ్ ఈ మోడల్‌తో పాటు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ గూడా నేను చూసా అక్కడ. అది గూడా నేను మీకు జూపిస్తా. పుల్లీ సిస్టమ్ మోడల్‌కి ఇక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి నా జనరేషన్ కాకుండా మా పేరెంట్స్ జనరేషన్ గూడా ఈ సిస్టమ్‌ని చూసి ఉండకపోవచ్చు. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండ్ గ్రేట్. మా గ్రాండ్ ఫాదర్స్‌కి సంబంధించిన ఒక పుల్లీ సిస్టమ్, ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను లైవ్‌లో చూసినందుకు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! వాటర్ ఫ్రమ్ ది బాటమ్ నుంచి పైకి కలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఎద్దులని యూజ్ చేస్తున్నారు. ఆ సిస్టమ్‌ని వాళ్ళు లైవ్ ఎగ్జాంపుల్‌గా చూపించడం నాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా ఇది వన్ డేలో ఒకటేసారి చూపిస్తారంట. నేను వెళ్ళినప్పుడు చూపించినారు. దట్ టూ ఫ్రమ్ అరౌండ్ 12 ఏఎం టు 1 పీఎం ఆ అరౌండ్ టైమ్‌లో. ఇంగా అక్కడి నుంచి మేము ఒక చిన్న లిటిల్ ఫ్లవర్ గార్డెన్‌కొచ్చేసినాం. ఇది బొటానికల్ గార్డెన్. ఇందులో చాలా బొటానికల్‌కి సంబంధించిన నేమ్స్ ఉండే. బట్ లేట్ అయిపోవడంతో కొంచెం ఎండ గూడా ఎక్కువ అవ్వడంల మేము చాలా ఫాస్ట్‌గా నడుచుకుంటూ వచ్చేసాం. దీన్ని క్యాప్చర్ చేయాలనిపించింది నాకు. ఇది మనం కుంకుమ చేస్తారు గదా! దానికి సంబంధించిన ఒక సీడ్ ప్లాంట్ అంట.
ఈ సీడ్స్‌ని కలెక్ట్ చేసుకొని దాని కలర్ ఎక్స్ట్రాక్ట్ చేసి మన కుంకుమ చేస్తారని మా డ్యాడీ చెప్పుండే. సో, అట్లా కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంక మేము అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చేసినాం. చిన్న క్యాక్టస్ గార్డెన్ ఉండే ఇక్కడ. మా ఇంట్లో గూడా క్యాక్టస్ చిన్న చిన్నగున్నాయి. కానీ ఇక్కడ చాలా పెద్ద క్యాక్టస్ నేను ఫస్ట్ టైమ్ జూస్తున్నా. కాకపోతే మొత్తం క్యాక్టస్‌తో ఉండే అంట. కొన్ని రోజుల క్రితం క్లైమాటిక్ చేంజెస్ వల్ల కొన్ని ఆహ్, చనిపోవడం వల్ల దాన్ని తీసేసి నీట్‌గా దీంతో అరేంజ్ చేస్తారని అక్కడ వాళ్ళు చెప్పినారు. అండ్ నాకు క్యాక్టస్ ఫ్లవర్ అంటే చాలా ఇష్టం. బట్ ప్రతిసారి అదేం రాదు. ఓన్లీ ఇన్ మే టు జూన్ మధ్యలో వస్తుంది. ప్రతిసారి నేను మా ఇంట్లో క్యాక్టస్ ఫ్లవర్‌ని కలెక్ట్ చేసుకుంటా. సో, ఇక్కడ చూడలేకపోయా. అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ అవుతుంది. ఇంక అక్కడి నుంచి ఎక్కువ టైమ్ ఉండలేకపోయినాం. ముందుకొచ్చేసాం. అక్కడికెళ్ళిన తర్వాత నాకు తెలిసి మొత్తం గ్రీనరీతోనే మాక్సిమం ఆ ప్లేస్‌ని మొత్తం కవర్ జేసినారు. ఒక 2, 3 ఎకర్స్ ఆఫ్ తోటలు గూడా కనిపించినాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ తోటలు. వాళ్ళక్కడ పండించి ఆ ఫార్మర్స్ వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేసుకుంటారంట. అది వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉండే. ఇక్కడ ఫోటోస్ తీసుకొని ఇంక మేము ముందుకొచ్చేసాం. ఉదయనోత్సవ్ ప్రోగ్రామ్‌లో డిఫరెంట్ ఆర్ట్ అండ్ ఎగ్జిబిషన్ స్టాల్స్ గూడా కండక్ట్ జేసినారు. ఫుడ్, అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ ఆల్సో కాస్మెటిక్‌కి సంబంధించిన డిఫరెంట్ బ్రాండ్స్‌ని వాళ్ళు ఎక్స్‌పో చేసుకున్నారు. ఈ ఎక్స్‌పోలో నాకు నచ్చిన విషయం ఏంటంటే అన్ని రేట్స్ కూడా రీజనబుల్. అంటే బయట దానికన్నా వాళ్ళ బ్రాండ్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉండే. సో, దానికోసమని మేము కొన్ని సీడ్స్, కొన్ని ప్లాంట్స్ అలాగే ఆర్గానిక్ వెజిటబుల్స్ గూడా తీసుకున్నాము. అండ్ పెస్టిసైడ్‌కి సంబంధించిన వాళ్ళ బ్రాండ్ ఎక్స్‌పో గూడా ఉండే. ఈ పూల మొక్కల్లో మేము క్రిసాంథమమ్ అండ్ ఆల్సో మేరీగోల్డ్ ఇంకా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోజెస్ అన్నీ కలెక్ట్ చేసుకొనొచ్చినాము. ఆర్గానిక్ వెజిటబుల్స్ తీసుకొనొచ్చేసాము. మీరు తొందరగా స్టార్ట్ అయితే గనక ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. మేము 2, 3 ప్లేసెస్ మిస్ అయ్యాము. బికాజ్ ఎండ ఎక్కువ అవ్వడం వల్ల, అలాగే క్రౌడ్ గూడా ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం ఎర్లీగా చూడడం స్టార్ట్ చేస్తే ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా చూసేయొచ్చు. ఈసారి గనుక మీకు ఛాన్స్ వస్తే పక్కా మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. బికాజ్ మంచి ఒక హిస్టారిక్ మాన్యుమెంట్. సో, ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయండి.